तस्य नामधेयायाः सकुटुम्बानां सपरिवाराणां कौण्डिन्यगोत्रोद्भवस्य ओम महाबलाय नमः ओम उग्रसिंहाय नमः ओम महादेवाय नमः ओम स्तंभजाय नमः। కొత్త చంద్రశేఖర్ గారు పి తిరుపతయ్య గారు క్షేత్రంలోని ఆడిటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోండి. రూపాయి ఆడిటింగ్. ఎందుకంటే దైవ కార్యక్రమం కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా ఎన్ని రోజులకు ఒకసారి ఆడిటింగ్ చేస్తారు? లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణే నమః. సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో స్వామివారి సేవలో సభ్యులుగా నా మనస్ఫూర్తిగా సుందరీకరణ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నియమించిన సేవలను సక్రమంగా నా మనస్ఫూర్తిగా స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్వామి దేవస్థానంలో ఈరోజు రెనోవేషన్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈఓ గారి సమక్షంలో, ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో, మన పట్టణ చైర్మన్ గారు, ముడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మిగతా పట్టణ పెద్దలు, ఈ దేవాలయం అభివృద్ధిలో గత ఎన్నో సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటున్న పెద్దలు, వారందరి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పాలమూరులోని అతిపెద్ద దేవాలయము, అతి విశిష్టమైన దేవాలయము, వైష్ణవ సాంప్రదాయంలో పూజలు నిర్వహించబడి చాలా పెద్ద ఎత్తున అన్ని పండుగలను చాలా గొప్పగా చేసే ఆనవాయితీ మొదటి నుంచి కూడా ఈ దేవాలయానికి ఉంది. పట్టణంలో ఎత్తైన ప్రదేశంలో చాలా బ్రహ్మాండంగా నరసింహస్వామి వారి దేవస్థానం నిర్మాణం ఎన్నో సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్నది. ఈ దేవాలయ నిర్మాణంలో ప్రముఖంగా ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీలోని వర్తకులు, ఈ చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళు, అలాగే చాలామంది వైశ్య సోదరుల ప్రధానమైన కంట్రిబ్యూషన్ ఉన్నది. గతంలో లాగే రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు దివ్యంగా జరుపుకోవాలని పట్టణ ప్రముఖులందరినీ, పట్టణ ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ సంబురాలు కానీ సంప్రదాయాలు కానీ కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, నూతనంగా నియమింపబడ్డ రెనోవేషన్ కమిటీ మెంబర్స్గా నియమింపబడ్డ యాచం భాస్కర్ గారు, కె చంద్రశేఖర్ గారు, మేడం హరిత గారు, ధర్మాపురం రామకృష్ణయ్య గారు, సంజీవ్ గౌడ్ గారు, పోల శ్రీనివాసులు గారు, బూరమోని నరసింహ గారు, పి తిరుపతి గారు, వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో దేవాలయానికి పూర్తి కాలం సమయం ఇచ్చి గతంలో కంటే వైభవంగా కార్యక్రమాలన్నీ నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, సాంప్రదాయాల్లో భంగం కలగకుండా ఇంకా ఈ దేవాలయ అభివృద్ధిలో కృషి చేయాలని చెప్పి వారు కోరుకుంటూ, ఈ శుభ అవసరంలో వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం.